ఓకే అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరద వక్రాద్యాః పారిషద్యా పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓకే జయప్రద చెప్తావమ్మా శ్లోక నంబర్ 51. ఓకే మాతాజీ. శివే శృంగారాత్రాతతితరజనీ కుత్సన పరా సరోషా గంగాయం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ సుఖేషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఇదే మర్చిపోతాను మా ఇద్దాం మా ట్యూను, అదే నాకు. ఈ శ్లోకాలో అమ్మ యొక్క నవరస పూరితమైన కంటి చూపుల గురించి చెప్తున్నారు. అమ్మ చూసే కంటి చూపులో నవరసాలు ఉంటాయట. నవరసాల్ని పలికిస్తూ అమ్మ చూపులు చూస్తుందట. అవి ఎలా చూస్తుంది, అమ్మ ఏ సందర్భంలో ఎలా చూస్తుంది అనేది ఈ శ్లోకాలు చాలా బ్యూటిఫుల్ గా శంకర్లు వర్ణించడం జరిగిందనమాట. ఫస్ట్ ఏమన్నారు, శివే శృంగారాద్ర అంటే శివుడి వైపు చూసేటప్పుడు అమ్మవారు పరమశివుడిని చూస్తున్నప్పుడు అమ్మవారి చూపులు ఎంతో శృంగార భరితంగా ప్రేమగా ఉంటాయట. అమ్మ చూపు పరమశివుని వైపు ఎంతో శృంగార భరితంగా ప్రేమగా చూస్తుందట. తర్వాత ఏమన్నారు, తదితర జనే కుత్సనపర శివేతురులు ఉంటారు కదా, ఆ శివేతురుల వైపు చూసేటప్పుడు మాత్రం అమ్మ చూపు ఎలా ఉంటుంది అంటున్నారు, కుత్సున పర అంటే జిగుప్స్తో చూస్తుందట. అమ్మ బీభత్స రసంతో అమ్మ చూడడం జరుగుతుందట శివేతరుల వైపు, అంటే శివుడిని ఆరాధించిన వారి వైపు అమ్మ జుగుప్సతో చూస్తుందట. తర్వాత సెకండ్ లైన్ లో ఏమన్నారు, సరోష గంగాయాం గంగమ్మ అమ్మకి సవతి అవుతుంది కదా, గంగమ్మ వైపు చూసేటప్పుడు అమ్మ ఎలా చూస్తారు అంటే రౌద్ర రసంతో చూస్తారట. గంగాదేవి వైపు చూసేటప్పుడు మాత్రం కోపంగా చూస్తారట, రౌద్రంగా చూస్తారట. తర్వాత ఏమన్నారు, గిరిస చరితే విస్మయవతి అని చెప్పన్నారు. అంటే గిరిస చరితే అంటే శివుని యొక్క చరిత్రలన్నీ వింటున్నప్పుడు, శివుని గురించిన కథలు గాని అట్లాంటివి వింటున్నప్పుడు అమ్మ ఎలా చూస్తారంటే అద్భుతంగా ఆశ్చర్యంగా చూస్తారట అమ్మ. అప్పుడు అమ్మ మాత్రం చాలా విస్మయంగాను ఆశ్చర్యంగాను అద్భుతంగాను వింటూ ఉంటారట శివుడికి సంబంధించిన కథలన్నీ కూడా. అందుకనే అంటారనమాట, మనం ఎప్పుడు కూడా అమ్మని ఆరాధించినప్పుడు తప్పకుండా అయ్యని కూడా ఆరాధించాలన్నమాట. అయ్యని కూడా ఆరాధించినప్పుడే అమ్మ పూర్తిగా సంతృప్తి చెందుతుంది. ఎప్పుడైతే మనం అయ్యని గురించిన స్తోత్రాలు చేస్తున్నామో, అయ్యని గురించి కథలు చెప్పుకుంటున్నామో అవి చాలా విస్మయంగా, చాలా సంభ్రమంగా, చాలా ఆనందంగా అమ్మ వింటూ ఉంటారట. ఓకే, అదే ఇక్కడ చెప్పారు, గిరిస చరితే విస్మయవతి. గిరీషుని పరమశివుని గురించి కథలు చెప్పుకున్నా, పరమశివుని గురించి కీర్తనలు చేస్తున్నా అమ్మ చాలా విస్మయంగా చూస్తూ ఉంటారట. తర్వాత హరాహిభ్యో భీత, పరమశివుడు ఎక్కడ చూసినా ఆయన ఒంటి నిండా పాములే ఉంటాయి. ఆయన జటాజుటంలో పాము ఉంటుంది, ఆయన కంఠంలో పాము ఉంటుంది, ఆయన చేతులకు పాములు పిల్ల పాములను చుట్టుకుని ఉంటారు, ఆయన నడుముకి పాము ఉంటుంది, ఆయన కాళ్ళకి పాములు ఉంటాయి. ఇలా ఎక్కడ చూసినా పరమశివుడు ఒంటి నిండా పాములు పాకుతూ ఉంటాయి. ఆ పాముల వైపు చూసినప్పుడు మాత్రం అమ్మ భయపడుతూ చూస్తుందట. ఓకే, అక్కడ మాత్రం అమ్మ చూపులు భయంగా ఉంటాయట. తర్వాత ఏమన్నారు, సరసిరుహ సౌభాగ్య జనని అని చెప్పేసి అన్నారు. అంటే అమ్మ చూపుల్లోనూ వీరరసం కూడా ఉంటుందట, ఆ ధైర్యం కూడా ఉంటుందట. అమ్మ చూపుల్లో వీరరసం కూడా కనిపిస్తుందట. ఆ చూపులు ఎలా ఉంటాయంటే ఎర్ర తామర కాంతుల్ని మించి ఉంటాయట అమ్మ వీరత్వంతో కూడిన చూపులు.
తర్వాత సఖీ సుష్మేరా, ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారో చూడండి ఇక్కడ. సఖీ సుష్మేరా, అమ్మ తన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాత్రం అమ్మ చూపులు ఎలా ఉంటాయంటే చాలా హాస్యంగా ఉంటాయట. హాస్యరసం తోటి అమ్మ చూపులు ఉంటాయట. ఎవరు అమ్మ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఏమైనా ఐడియా లక్ష్మీదేవి, ఉందా మీకు ఎవరికైనా? సరస్వతీదేవి వాళ్ళేనా అండి? ఆ అమ్మ ఫ్రెండ్స్ ఎవరంటే ఆయుధ దేవతలు, ఆభరణ దేవతలు, మంత్ర దేవతలు, బీజాక్షర దేవతలు, నవావరణ శ్రీచక్ర దేవతలు, వీళ్ళందరూ కూడా అమ్మ స్నేహితులట. ఆ శ్రీచక్రంలో ఉండే దేవతలందరూ కూడా, నేను ఇదివరకు మీకు చెప్పాను కదా అండి, ప్రతి మంత్రానికి కూడా ఒక ఆకృతి ఉంటుంది అని చెప్పేసి ఆ మంత్ర దేవతలు వీళ్ళందరూ కూడా ఆ అమ్మ చుట్టూ ఎంతమంది వేలు లక్షల మంది వాళ్ళు ఉంటారనమాట అండి. వాళ్ళతో కూడి ఉన్నప్పుడు మాత్రం అమ్మ చాలా హాస్యంగా చూస్తుందటండి. అప్పుడు అమ్మ కళ్ళల్లో హాస్యరసం కనిపిస్తూ ఉంటుందట. ఓకే, ఇక్కడికి 7 రసాలు మనం చెప్పుకున్నాము. ఒక్కొక్క లైన్ లోను రెండేసి రసాల గురించి చెప్పారు కదండి. ఇప్పుడు 8వ రసం గురించి చూద్దాము. మయి జనని దృష్టిస్స కరుణ. నేను ఇది వరకు మీకు చెప్పాను. శంకర్లు యొక్క రచనలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అవి మనల్ని ఉద్ధరించేటట్టుగా ఉంటాయండి. ఎందుకంటే శంకర్లు రాసిన ఆ శ్లోకాల్లో ఎలా పెట్టారు అంటే, శంకరులు మన తరపున ప్రార్థించుకున్నట్టు గాని, లేదా శంకర్లు డైరెక్ట్ గా అమ్మవారిని కోరుకుంటున్నట్టు గాని లేకుండా, మొత్తం ఈ మానవాళ్ళని అందరినీ ఉద్ధరించడానికి ఈ శ్లోక చదువుకున్నామంటే మనమే డైరెక్ట్ గా అమ్మని ప్రే చేసుకుంటున్నట్టుగా మన వైపు రాశారనమాట ఈ శ్లోకాలన్నీని. సో ఇప్పుడు మనందరం అమ్మని ఏమని కోరుకుంటున్నామో ఈ లాస్ట్ సెంటెన్స్ లో ఉంది, 4th పాదాలో ఉందన్నమాట. ఇప్పుడు మన ఈ శ్లోక చదువుతున్న మనందరం అమ్మని ఏం కోరుకుంటున్నామంటే, మయి జనని దృష్టిస్స కరుణ, అమ్మ నా వైపు కరుణతో కూడిన చూపు చూడమ్మా అని చెప్పి అనుకుంటున్నాం అనమాట, అని మనం ప్రార్థించుకుంటున్నాం అనమాట అండి ఈ శ్లోక ద్వారాను. ఓకే, ఎవరైతే ఈ శ్లోక చదువుకుంటున్నామో వాళ్ళం ఏం అడుగుతున్నామంటే, నా వైపు కరుణతో కూడిన దృష్టిని ప్రసరింప చెయ్యమ్మా అని చెప్పేసి ఈ శ్లోక ద్వారా అమ్మను కోరుకుంటున్నాము. అమ్మ ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ అండి, దయాపూరితమైన అమ్మ. ఓకే, ఎందుకంటే మనము ఈ విషయంలో ఎవరికమో వాళ్ళే ప్రార్థించుకోవాలి. మోక్షానికి మాత్రము వేరే వాళ్ళ సాధన గాని, వేరే వాళ్ళ పుణ్యఫలం గాని మనకు రాదండి. మోక్షం ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. మోక్ష సాధన అనేది ఎవరిది వాళ్ళదే, ఒకళ్ళది ఇంకొకళ్ళకి రాదు. అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మన హస్బెండ్ ఏదైనా మనకి సంపాదించి తీసుకొచ్చారనుకోండి, దాని మీద అది మన అందరిది కదండి, భార్యకి పిల్లలే అందరూ. ఓకే అండి, హస్బెండ్ కాల్ వచ్చి సైలెంట్ లోకి వెళ్ళిందండి. ఓకే, హస్బెండ్ సంపాదించి తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన ధనము మన అందరిది అవుతుంది, పిల్లలది అవుతుంది, భార్యది అవుతుంది, తల్లిదండ్రులు అవుతుంది కదండి. అలాగా మిగిలిన వస్తువులు ఏవైనా మన తల్లిదండ్రులు గాని, మన బిడ్డలు గాని, మన భర్త గాని సంపాదిస్తే అది మన అందరికీ వర్తిస్తుంది, దాన్ని మన అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మోక్షం అలా కాదండి. మోక్షానికి మాత్రం ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. అందుకే మనకు పెళ్లి మంత్రాలు చదువుతారు కదా అండి, అన్నిట్లోనూ మీరు సమానంగా ఉండండి అని చెప్పేటప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ అలా చెప్తారు చూడండి. అందులో మోక్షేచ అనరు, గమనించుకోండి. భార్య భర్తల్లో కూడా మోక్షేచ అనేసి రాదనమాట. ఎలా అంటారంటే ధర్మేచ అంటే మీరిద్దరూ కూడా ధర్మ సంబంధమైన పనులన్నీ కూడా ఇద్దరు కలిసి చేయండి. అలాగే కామేచ ధర్మ సంబంధమైన కోరికలన్నీ కూడా, ఎంత ధర్మపరమైన కోరికలన్నీ కూడా మీరు ఇద్దరూ కలిసి తీర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటి, అర్థం కూడా మీరిద్దరూ సమానంగా అనుభవించవచ్చు అని చెప్తారు. కానీ మోక్షం మాత్రం ఎవరికి వాళ్ళదే అని అనమాట అండి. మనం మోక్షం అనేసి మోక్షేచ అని చెప్పి అనరు అనమాట. ఓకే, ఇలాగా అమ్మకి సంబంధించి మనమే చేసుకోవాలన్నమాట అండి. అమ్మ కరుణ ఎవరికి వాళ్ళ మీదే ఉండాలి. సో సాధన ఎవరికి వాళ్ళదేనమాట. ఇలా ఈ శ్లోకాలు 8 రసాల గురించి ఒక్కొక్క లైన్ లోను 2 రసం గురించి చెప్పారు. అలా చెప్తే ఎన్ని అయినాయండి? 8 అయినాయి కదా. మరి నవరసాలు 9 కదా. మరి ఆ 9వ రసం గురించి ఇందులో చెప్పలేదు చూడండి. ఎందుకు చెప్పలేదు అంటే, ఆ 9వ రసము శాంత రసం అటండి.
శాంతరసము 9వ రసం అటండి. అయ్యా అమ్మ వాళ్ళు ఉన్నది ఆ శాంతరసంలోనే ఉన్నారట. ఇప్పుడు మనము శ్రీచక్రం తీసుకుంటే ఆ బిందు స్థానం ఉంది చూసారా, ఆ బిందు స్థానమే అదంతా కూడా శాంతరసంతో నిండి ఉన్న స్థానం అటండి. అందులోనే అమ్మ అయ్య ఉంటారట. మిగిలిన ఈ రసాలన్నీ కూడా ఆ శాంతరసంలోంచే వచ్చినాయట. అన్ని రసాలకి మూలం ఆ శాంతరసం అటండి. అది బిందువు, ఆ బిందువే శాంతరసం అటండి. అక్కడే అమ్మ అయ్య కొలువై ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారండి. ఇలా చాలా బ్యూటిఫుల్ గా అమ్మ కళ్ళ గురించి, అమ్మ కళ్ళు నవరసాల్ని ఎలా పలికిస్తాయో, ఏ సందర్భంలో ఏ రసం ఎవరి మీద అమ్మ చూపిస్తుందో అన్నది చాలా అద్భుతంగా శంకర్లు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట అండి. మనం చూస్తున్నాం కదా, ఈ శ్లోకాస్ అన్ని కూడా అమ్మ కంటి గురించే చెప్తున్నారు చూడండి. లాస్ట్ 2-3 శ్లోకాస్ కూడా అమ్మ కంటి గురించే వచ్చినాయి, ఇది కూడా వచ్చినాయి. నెక్స్ట్ శ్లోక కూడా అమ్మ కంటి గురించే చెప్తున్నారు అనమాట అండి. ఓకేనా, కంటిన్యూ చేసుకుందామండి నెక్స్ట్ శ్లోక. సరే అమ్మ చెప్పమ్మా జయప్రద, నెక్స్ట్ శ్లోక చెప్పరా. 52. ఓకే మాతాజీ. కదే కర్ణభ్యర్ణం కరుత ఇవ పక్ష్మాని దదతి పురాంభేతు క్షిద్ద ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రా దరపతి కులోతన్ సకలికే తవా కర్ణాకృష్ట స్మర శరవిలాసం కలయత. నాకు ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అది పిల్లల దగ్గర నుంచి. ఒక్క నిమిషం, మళ్ళీ ఇప్పుడు చదువుతాను. కదే కర్ణాభ్యర్ణం కరుత ఇవ పక్ష్మాని దదతి పురాంభేతు క్షిద్ద ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాదరపది కులోతన్ సకలికే తవా కర్ణాకృష్ట స్మరశర విలాసం కలయత. ఓకే అమ్మా, స్టార్టింగ్ లో గతే అని వస్తుంది కదా, గతే తాకి ఏమాత్ర నాకు అది పలికినట్టుగా అనిపించింది, చూస్తాం అక్కడ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దదతి. గోత్రం అంటే భూమి అండి, ధరపతి అంటే భూమిని మోసేది పర్వతం అంటే. పర్వతం పైకి ఎంత ఎత్తుందో దానికన్నా చాలా ఎక్కువ రెట్లు భూమి లోపలికి ఉంటుందటండి పర్వతము. భూమి లోపలికి, ఇప్పుడు సముద్రాల వారంట పర్వతాలు ఉంటే ఆ సముద్రానికి పైన కనిపించేదానికన్నా సముద్రపు లోపల వాటి లోతు ఎక్కువగా ఉంటుందట, పర్వతాల లోతు ఎక్కువగా ఉంటుందట. ఇక్కడ భూమిని మోసే పర్వతాలు అని చెప్పారనమాట అండి. ఓకే, అంటే పర్వతరాజు హిమవత్ రాజుని అలా అని చెప్పి పిలుస్తున్నారనమాట అండి ఇక్కడ. ఓకే, ఏమని అంటున్నారంటే పతి అంటే భర్త, అంటే పర్వతాలకి పతి అంటే పర్వతాలకి రాజు హిమవంతుడు అనమాట అండి. ఆ పర్వతరాజు యొక్క కులానికి మణి పుష్పం లాంటిదటండి అమ్మ. ఏదైనా ఒక గొప్పది, విలువైంది, పవిత్రమైంది అయితేనే కదా దాన్ని మనం తలపైన పెట్టుకుంటాము. సో హిమవంతుని వంశం అంతా కూడా తలపైన పెట్టుకునేటంత గొప్పది అమ్మటండి. హిమవంత పర్వతునికి పుత్రికగా దొరికిన మహాలక్ష్మిని ఆ హిమవంతుని యొక్క వంశం అంతా కూడా తలపైన పెట్టుకుంటుందటండి. అట్లాంటి అమ్మ అని చెప్పేసి ఇక్కడ సంబోధించారనమాట అండి. ఓకే, అర్థమైందా? హిమవంతుని వంశానికి సిగలో ధరించే పువ్వు లాంటి తల్లివమ్మ నువ్వు ఓ జగన్మాత అని చెప్పి శంకర్లు ఇక్కడ సంబోధించడం జరిగింది. ఇది ఇక్కడ ఇందులో అమ్మ కళ్ళుని దేంతో పోలుస్తున్నారంటే అండి, మన్మధుడి యొక్క బాణాలతో పోలుస్తున్నారు అమ్మ కంటి చూపుల్ని. ఎందుకు అలా బాణాలతో పోలుస్తున్నారు అంటే చాలా బ్యూటిఫుల్ కంపారిజన్ ఇచ్చారండి ఇక్కడ శంకర్లు. ఎందుకు అమ్మ కంటిని ఆయన యొక్క బాణాలతో పోల్చారు అన్నదానికి. బాణానికంటండి, వీళ్ళు వేసే బాణానికి చివర ఈగల్లో ఫెదర్స్ కడతారటండి బాణాలకి. ఈవెన్ రాముడు బాణానికి కూడా అనటండి చివర బర్డ్ యొక్క ఫెదర్స్ ఉంటాయట. సో ఎందుకంటే యాక్చువల్ గా గ్రద్ద యొక్క ఫెదర్స్ ని బాణానికి చివర కడతారు. ఒక చివరేమో సూదిగా ఉంటుంది కదండి, వెనక వైపు 2 ఫెదర్స్ ని కడతారటండి గ్రద్ద యొక్క ఫెదర్స్ ని.
ఎందుకంటే గ్రద్ద ఫెదర్స్ చాలా లైట్ వెయిట్ తో ఉంటాయట. మిగిలిన బర్డ్స్ యొక్క ఫెదర్స్ తో పోల్చితే చాలా లైట్ వెయిట్ తోనూ ఉంటాయట, ప్లస్ చాలా బలంగాను ఉంటాయటండి. ఆ ఆ రే ఆ ఫెదర్స్ ఉన్న దాన్ని బట్టే గ్రద్ద మిగిలిన బర్డ్స్ అన్నిటితోనూ పోల్చుకుంటే చాలా హైట్ కి ఎగరగలదటండి. ఆ గ్రద్ద ఆకాశంలో ఎగిరే మార్గము వేరట. మిగిలిన బర్డ్స్ ఎగిరే మార్గంలో గ్రద్ద ఎగరదట. మామూలుగా మనకి పిచ్చుకలు అట్లాంటివి ఉన్నాయనుకోండి, కొంచెం మనకి చాలా దగ్గర ఎత్తులో ఎగురుతాయి. క్రోస్ అట్లాంటివి ఉన్నాయంటే జస్ట్ పిచ్చుకలు కొంచెం ఎత్తులో ఎగురుతాయి. కానీ గ్రద్ద అలా కాదటండి. అది ఆకాశంలో ప్రయాణించే ఆ మార్గమే వేరట. యాక్చువల్ గా ఆకాశంలో ప్రయాణించే మార్గాలు 7 దారులటండి. ఆకాశంలో ప్రయాణించడానికి 7 దారులు ఉంటాయట. ఇప్పుడు మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలనుకోండి, ఇప్పుడు ఈ డ్రోన్స్ అని చెప్పి అంటున్నారు చూసారు, ఈ డ్రోన్స్ అవి ఎగిరేది ఒక ఎత్తు. ఏమండి, ఇప్పుడు హెలికాప్టర్ ఎగిరేది ఒక ఎత్తు. ఏరోప్లేన్ ఎగిరే ఎత్తులో హెలికాప్టర్ ఎగరదు, అది ఇంకా కొంచెం క్రిందకే ఎగురుతుంది. హెలికాప్టర్ ఎగిరే ఎత్తుకి ఇంకొంచెం పైన ఏరోప్లేన్ ఎగురుతుంది. ఏరోప్లేన్ ఎగరడానికి ఇంకా ఎత్తుని ఈ జెట్లో రాకెట్స్ అవన్నీ ఎగురుతాయి కదండి. అలా ఆకాశంలో దారులు 7 దారులు ఉంటాయటండి. ఓకే, అలాగే ఈ పక్షులు కూడా ఎగిరేవి, ఆకాశంలో ఎగిరేవన్నీ కూడా ఒక హైట్ కాదటండి, వేరు దారుల్లో అవి ఎగురుతాయట. అలాగా ఈ గ్రద్ద వెళ్ళే ఆకాశ మార్గం అయితే కనుక వేరటండి. బాగా ఎత్తులోకి గ్రద్ద ఎగరగలుగుతుందట. అందుకనే ఈ గ్రద్ద యొక్క ఈకలు బాణానికి కడతారట. ఎందుకు? ఎత్తుగా ఎగరడానికి, వేగంగా వెళ్ళడానికి వాటి యొక్క రెక్కల్ని బాణానికి కట్టడం జరుగుతుందట. ఇక్కడ అమ్మ కంటి రెప్పల్ని ఎలా వర్ణిస్తున్నారు అంటే, మన్మధుడు వింటికి కట్టిన గ్రద్ద యొక్క ఫెదర్స్ లా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. ఓకే, ఎందుకంటే అమ్మ కళ్ళు ఆకర్ణాంతరాలు, ఇది వరకు మన వీక్ శ్లోకాలు చెప్పుకున్నాం కదండి. కళ్ళు చెవులకి దగ్గరగా ఉంటాయంట, అంత వెడల్పుగా ఈ చివరి వరకు ఉంటాయట. అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళట, చెవుల వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటాయట. ఇప్పుడు బాణం విడిచిపెట్టేటప్పుడు ఎవరన్నా ఏం చేస్తారంటే అండి, దాన్ని చెవుల వరకు లాగుతారు. ఎదురు పెట్టి చెవి వరకు లాగి విడిచిపెడతారు అనమాట బాణాన్ని. ఆ లాగడం కూడా చెవి వరకు లాగుతారు. మన్మధుడు బాణం విడుస్తున్నప్పుడు ఆ బాణానికి కట్టిన ఈకల్లాగా అమ్మ ఐ ల్యాషెస్ ఉన్నాయటండి. ఓకే, అని చెప్తున్నారు. ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, తారకాసురుణ్ణి శివుడికి పుట్టిన పుత్రుడే సంహరించగలడు. తారకాసురుడికి ఆ వరం ఉంటుందండి, నీ యొక్క పుత్రుని చేతనే నేను చంపబడతాను అని చెప్పి వరం తీసుకుంటాడనమాట. అందుకోసం శివుడును సతీదేవి చనిపోయిన తర్వాత ఇంకా ఆయన మొత్తం ఆయన తపస్సులోకి వెళ్ళిపోయారండి. డీప్ తపస్సులోకి వెళ్ళిపోయారు ఆయన. ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు ఆయన. ఆయన్ని కదిలించడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. మరి ఈ తారకాసురుని చంపాలి అని అంటే శివుడికి ఒక కొడుకు పుట్టాలి. శివుడికి కొడుకు పుట్టాలంటే ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన శివుడిలో చలనం కలిగించాలి, ఆయనలో మోహాన్ని పుట్టించాలి. ఆ మోహాన్ని ఎవరు పుట్టిస్తారు అంటే, ఆ పనిని ఈయనకి మన్మధుడికి దేవతలందరూ అప్పగిస్తారు. లేదు, నువ్వే ఏదైనా చెయ్యాలి, శివుడిలో మోహాన్ని నువ్వే పుట్టించాలి, ఆయనలో ఆ వికారాన్ని నువ్వే కలిగించాలి, నువ్వు బాణం వేయాలి అని చెప్పి పాపం ఆయన బలవంతంగా లాక్కొస్తారు. అది నా వల్ల కాదు. మనం ఈ వర్క్ శ్లోకాల్లో చెప్పాను కదండి, ఆయనకి 5 బాణాలు ఉంటాయి. అవన్నీ కూడా సమ్మోహనము, అట్లా 5 బాణాలకి పేర్లు కూడా చెప్పుకున్నాం మనం ఇది వరకు స్టార్టింగ్ శ్లోకాస్ చెప్పుకున్నప్పుడు. నువ్వే వేయగలవు, నువ్వే శివుల్లో ఆ యొక్క భావాన్ని కలిగించగలవు, నువ్వు ఆ భావాన్ని ఆ మోహాన్ని కలిగించితేనే శివుడికి పుత్రుడు కలుగుతాడు, వాడే ఇతను తారకాసురుని సంహరించగలడు అని చెప్పి పాపం ఈ మన్మధుడిని ప్రెషర్ చేస్తారనమాట అండి దేవతలందరూ వచ్చి. ఆయనేమో ముర్రో ముట్టాయో నా వల్ల కాదు, నాకున్న బాణాలకి శివుడి మీద పనిచేయవు, నాకున్న బాణాలు శివుడి మీద పనిచేసేంత శక్తివంతమైన బాణాలు నావి కాదు అని చెప్తారనమాట అండి. అప్పుడు ఏం చేస్తారంటే, మన్మధుడికి అమ్మ యొక్క కటాక్షం ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తారంటే అమ్మ యొక్క కంటి చూపు అనే బాణాలను వేస్తారండి శివుడి మీద. అలా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే శివుడు త్రిపురాసురుని సంహరించడానికి నారాయణుణ్ణే అస్త్రంగా చేసి వేశాడండి. త్రిపురాసురుడిని చంపడానికి నారాయణాస్త్రం వేస్తేనే కానీ త్రిపురాసురుడు చావలేదు.
అలాగే అమ్మవారు కూడాను భండాసురుణ్ణి చంపాలంటే శివుణ్ణే ఆయుధంగా చేసుకుని ఆ శివాస్త్రాన్ని భండాసురుడి మీదకి వేస్తే అప్పుడు భండాసురుడు చనిపోయాడండి. అలాగా వేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. శివుడు నారాయణ్ణే అస్త్రంగా చేసుకుని త్రిపురాసురుడిని చంపడము, అమ్మవారేమో భండాసురుణ్ణి శివుణ్ణే ఆయుధంగా చేసుకుని ఆ బాణాన్ని ప్రయోగించి భండాసురుణ్ణి చంపటము జరిగింది. సో ఇప్పుడు శివుడిలో చలనం కలిగించటానికి, ఆయనలో మోహం పుట్టించటానికి అమ్మ కంటి చూపుల్ని తీసుకుని బాణాలుగా వేయడం జరిగింది అనమాట అండి. ఆ విషయాన్ని ఇక్కడ మనకి శంకర్లు ఈ శ్లోకాలో చెప్తున్నారనమాట. కంటి చూపుని బాణంగా ఉపయోగించుకున్నాడు మన్మధుడు. ఆ బాణాన్ని స్టక్ అయినట్టుంది కదా కుమారి గారికి. స్టక్ అయిపోయారు. ఈ ఈ బాణానికి, ఈ చూపులు అనే బాణానికి చివర ఫెదర్స్ ఏంటి అంటే ఆయన యొక్క అమ్మ యొక్క పై రెప్ప క్రింద రెప్ప, మనకి ఐలాషెస్ పైన ఒకటి ఉంటుంది, క్రింద ఒకటి ఉంటుంది కదండి. ఈ రెండింటిని మన్మధుడి యొక్క బాణానికి చివర గ్రద్ద యొక్క ఫెదర్స్ కట్టే చోట ఆయన ఉపయోగించడం జరిగింది అని చెప్పి చెప్తున్నారనమాట అండి. ఈ బాణం సూటిగా వెళ్ళి పరమశివుడి యొక్క మనస్సులో గుచ్చుకుంటుంది. ఆ అమ్మ చూపుకి ఆ శక్తి ఉంది, అంతేగాని మన్మధుడి యొక్క 5 బాణాలకి పరమశివుడి మీద పనిచేసే అంత శక్తివంతమైనవి కాదు. కేవలం ఆ అమ్మ చూపు ఒక్కటే పరమశివుడిలో మోహాన్ని కలిగించగలదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారనమాట అండి. ఓకే, ఈ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళిద్దరి దాంపత్యంలో ఉన్న దివ్యత్వాన్ని, అమ్మ ప్రాతిపత్యం యొక్క శక్తిని, అమ్మ కంటి చూపులు వేస్తేనే గాని పరమశివుల్లో మోహం అనేది కలగలేదన్నమాట అండి. ఈ విషయాన్ని మనకు తెలియచేయడం కోసం ఆ బాణాన్ని అమ్మ కంటి చూపులతోటి, ఆ బాణానికి కట్టిన వెనక ఉన్న గ్రద్ద ఫెదర్స్ ని అమ్మ యొక్క ఐ లేషెస్ తోటి కంపేర్ చేసి మనకి శంకర్లు అమ్మ అయ్య యొక్క దాంపత్యంలో ఉన్న దివ్యత్వాన్ని మనకు తెలియచేస్తున్నారనమాట అండి. అది దీనిలో చెప్పారనమాట. అమ్మ చూపులనే బాణాలను ప్రయోగించాల్సి వచ్చింది. దానికి అమ్మ సహాయమే తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ తనకు తానుగా మన్మధుడు ఏమీ చేయలేకపోయాడు అనమాట అండి. మన్మధుడు అమ్మ యొక్క కటాక్షాన్ని పొందినవాడు కాబట్టి ఆ అమ్మ యొక్క కంటి చూపు అనే బాణాన్ని ఆయన వాడుకోగలిగాడు అనమాట అండి. మనం కూడా చూస్తే అమ్మ నన్ను కరుణించమ్మా, నా మీద నన్ను కటాక్షించమ్మా అని చెప్పి అంటాము. కటాక్షము అంటే ఏంటంటే అండి, కట అంటే చివర, అక్షము అంటే కన్ను, అంటే కంటి చివరి నుంచి అంటే అమ్మ మన వైపు మనల్ని కనికరించాలంటే పూర్తిగా కళ్ళు తెరిచి చూడక్కర్లేదటండి. అమ్మ కంటి చివరి నుంచి ఒక చిన్న చూపు చూసిందంటే సరిపోతుందంటండి. ఇంకా మన జన్మంతా కూడా ధన్యం అయిపోతుందట. అంత చిన్న చూపు మనకి సరిపోతుందట. అందుకే అమ్మని ఎప్పుడు కూడా కటాక్షించమ్మా అని చెప్పడం, జస్ట్ ఒక చిన్న చూపు చూడమ్మా నాకు సరిపోతుంది, నా జీవితం ధన్యం అయిపోతుంది అని చెప్పి మనం ఎప్పుడు కూడా అమ్మ కటాక్షానికి కోరుకుంటాం అనమాట అండి. కటాక్షము అంటే మీనింగ్ అది, కంటి చివరి నుంచి చూసే ఒక చిన్న చూపు కటాక్షం అనమాట అండి. అది శ్లోకాలో చెప్పారు. ఓకే, శ్రీమాత్రే నమః.